బంధమిది, పరమ పవిత్రమైన వివాహమిది. చట్టాల ఒప్పందం కాదురా, ఇది దేవుని ఎదుట చేసిన నిబంధనరా. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమతో అవగాహనతో సాగాలి సజీవ సాక్ష్యపు ప్రయాణం. నరుడు ఒంటరిగా ఉండుట నచ్చక దేవుడే చేసేను సాటి అయిన సహాయమును. పాదాల నుండి తీయలేదు, తొక్కేయడానికి కాదురా, తలపై నుండి తీయలేదు, శాసించడానికి అస్సలు కాదురా. ప్రక్కటెముక నుండి చేసెను, తోడుగా నిలిచే సమానత్వము కొరకు. అధికార పోరాటాలు వద్దురా, ఇది ఇద్దరు కలిసి సాగించే దైవ సంకల్పమురా. క్రీస్తు సంఘముకై ప్రాణమిచ్చినట్టు భార్యను ప్రేమించుట భర్త బాధ్యతరా. పరిపూర్ణుడు కాకపోయినా భర్తను గౌరవించుట భార్యకు దేవుని ఆజ్ఞరా. గౌరవములోనే భర్తకు ప్రేమ తెలుస్తుంది, ఆదరణలోనే భార్యకు రక్షణ దొరుకుతుంది. నలుగురిలో ఎగతాళి వద్దురా, ప్రార్థనలో ఒకరినొకరు హెచ్చించుకోవాలిరా. వివేకముతో కాపురం చేయుడి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా చూడుడి. చిన్న చిన్న మాటల్లోనే జీవముంది, కోపములో నోరు జారితే మరణముంది. సూర్యుడు అస్తమించక ముందే కోపాన్ని వీడి క్షమించుకోవాలిరా. భార్యాభర్తలు శత్రువులు కాదురా, సాతాను తంత్రాలను జయించే ఒకే సైన్యమురా. కలిసి మోకరిల్లి ప్రార్థిస్తే ఆ దేవుడే మీ ఇంట విజయమును ఇస్తాడురా. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము పిల్లలు, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమురా. నీ ఇంట నీ భార్య ద్రాక్షావల్లిలాగా, నీ పిల్లలు ఒలీవ మొక్కలలాగా వర్ధిల్లుదురురా. డబ్బు ఆస్తులు లోకపు సంపదలు, దైవ భక్తి గల సంతానమే పరలోకానిధులురా. ఇంటిని కట్టేవి జ్ఞానమున్న స్త్రీయే, ఆ ఇల్లే దేవుడు నివసించే ఆలయమురా. తల్లిదండ్రుల నడకను చూసే పిల్లలు పెరుగొదురు, మీ ప్రేమే వారికి దైవ మార్గము చూపునురా. ప్రేమ దీర్ఘకాలము సహించును, అది ఎన్నడును నిరర్థకము కాదురా. కష్టాలు వచ్చినా కన్నీళ్ళు మిగిలినా ఒకరి చేయి ఒకరు వీడక సాగాలిరా. లోకపు ఆకర్షణలు ఎన్నో రావచ్చు, అంతం వరకు నమ్మకత్వమే నీ కిరీటమురా. రూపాయి లేకున్నా తృప్తిగా బ్రతికెంతూ లోకానికి క్రీస్తు ప్రేమను చాటాలిరా. మీ పవిత్రమైన వైవాహిక జీవితమే ఈ తరానికి దేవుడు చూపించే సజీవ
సాక్ష్యమురా